ప్రియమైన దేవుని వారులారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట శుభములు, వందనములు. అందరికీ మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మనం దేవుడికి కృతజ్ఞతలు తెలపాలి. ఈరోజు కొన్ని నిమిషాలు మీరు పంచుకుంటాను. ఏంటంటే, మానవానికి అవసరమైన మాటలు దేవుడు మన చేతికిచ్చిన బైబిల్ గ్రంథంలో వాయించాలి. అవి మనం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవించాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఉన్నట్టు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఒక మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. ఏంటది? నీతిని అనుసరించి బ్రతకాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనసు కలిగి బ్రతకాలి, కనికరము కలిగి బ్రతకాలి, ఇతరులు ప్రేమించాలి. ఇదే కదా నిన్ను దేవుడు అడుగుతున్నది అనే మాట అక్కడ రాయబడింది. అంటే దేవుడు మనుషులు ఎలా బ్రతకాలి, దీని ప్రకారంగా బ్రతికితే నీకు రక్షణ, నిన్ను నీతి మరణం నుండి రక్షిస్తుంది. న్యాయంగా బ్రతికితే దేవుడు మనల్ని కాపాడుతాడు. కీడు ఎవరికి చేయొద్దు, ప్రతి కీడు కూడా కీడు చేసిన వారికి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. పగ నీ హృదయంలో పెట్టుకోవద్దు. నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించు. ఎవరిని కూడా హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. ఇవన్నీ మంచి మాటలు బైబిల్లో రాయించబడ్డాయి. ఇవన్నీ మనం పాటిస్తే కనుక మనల్ని దేవుడు రక్షిస్తాడు. మరణం నుండి మనల్ని రక్షిస్తాడు. పాతాళం అనే మరణం నుండి నిత్య జీవానికి మనల్ని వారసులు చేస్తాడు. ఎలా బ్రతకమన్నాడు? నీతిని అనుసరించి బ్రతకాలి, న్యాయంగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి బ్రతకాలి, కనికరం కలిగి బ్రతకాలి, ఇంకా దీన మనసు కలిగి బ్రతకాలి. యేసుప్రభువు వారు తన జీవితంలో నెరవేర్చి దేవుడున్న లోకానికి చేరాడు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ మాటలు ఎంతో ఉపయోగకరంగా ఉంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.